ఒక మొత్తం జనరేషన్, ఒక తరం మొత్తాన్ని స్మోకింగ్ ఆపించడం జరగగలదా? అసలు జరుగుద్దా? దీనికి సంబంధించి ఏ దేశంలో అయినా ఇలాంటి నిర్ణయాలు జరిగాయా? రీసెంట్గా ఒక ఫస్ట్ స్టెప్, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మాల్దీవ్స్. జనవరి 1, 2007 ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే టొబాకో, స్మోకింగ్ ఏ ప్రోడక్టు కొనకూడదు, అమ్మకూడదు, ఏ ప్రోడక్ట్ ముట్టుకోకూడదు. అంతేకాదు ఈ సిగరెట్స్, వేపింగ్ అన్ని కంప్లీట్ బ్యాన్ అనమాట. సిగరెట్స్ కావచ్చు, టొబాకో ప్రోడక్ట్స్ కావచ్చు, మొత్తం ఒక తరం మొత్తాన్ని ఆపేస్తూ మాల్దీవ్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీన్నే జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అని చెప్పి కూడా చెప్పారనమాట. మొత్తం 1 జనవరి 2007 నుంచి ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే టొబాకో ప్రోడక్ట్స్, టొబాకో సిగరెట్స్ ఇవన్నీ కొనుక్కోవటం కానీ, వాడటం కానీ, అమ్మటం కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో బ్యాన్ అనమాట. మనకు తెలుసు మాల్దీవ్స్లో మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం 2nd అమెండ్మెంట్ టు టొబాకో కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ టొబాకో కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఇక నుంచి కూడా 1 జనవరి 2007 నుంచి పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా టొబాకో అమ్మకూడదు, అక్కడ ఏ షాప్ కూడా. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్తో ఇది సింక్ అవుతుందన్నమాట. మాల్దీవ్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం ఇది ఒక జనరేషన్ బ్యాన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక తరం మొత్తానికి ఆరోగ్యం కాపాడటానికి, ఒక తరం మొత్తాన్ని ఈ పొగ తాగటం దగ్గర నుంచి దూరం చేయడానికి మాల్దీవ్స్ ఈ ఆలోచన తీసుకొచ్చిందనమాట. దీనిలో కాంప్రిహెన్సివ్ కవరేజ్ అనమాట. కవరేజ్ అంటే దీనికి సంబంధించి టొబాకో కానీ, టొబాకో ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ దగ్గర కలిగి ఉన్నా అది కూడా బ్యాన్ అనమాట. ముఖ్యంగా మొత్తం ఒక తరం ఆరోగ్యం కాపాడటానికి, యూత్ని ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి మాల్దీవ్స్ ఈ స్టెప్ తీసుకుందనమాట. మాల్దీవ్స్ దేశంలో కనుక మనం చూస్తే 15 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు దాదాపు 20% మంది పొగ తాగుతారు. దానిలో మేల్ టొబాకో యూజర్స్ 41% మంది, ఫీమేల్స్ 10% మంది ఉన్నారు దగ్గరగా. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ప్రకారం యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఎవరైతే స్మోకింగ్ చేయకపోయినా స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గరలో ఉండి ఆ పొగ పీల్చుకుంటారో వాళ్ళ ఆరోగ్యం కూడా పాడొద్దనమాట. దీంతో ఈ తరం మొత్తాన్ని కాపాడదామని చెప్పి మాల్దీవ్స్ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. యాక్చువల్లీ మాల్దీవ్స్ మొదటి దేశం కాదు ఇలాంటి స్టెప్ ఆలోచించడం. న్యూజిలాండ్ ఆలోచించింది కానీ ఈ బ్యాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. యూకే ఆలోచించింది కానీ అది ఇంకా కన్సిడరేషన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మాల్దీవ్స్ ఇలాంటి బ్యాన్ తీసుకొచ్చిందనమాట. దీనికి బిహేవియరల్ మరియు కరెక్షనల్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్గా పొగ తాగలేరో వాళ్ళు ఇప్పుడు రకరకాల మెథడ్స్, స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటివి వేరే దేశాలకు వెళ్ళి కొనుక్కొని తాగటం కావచ్చు, లేదా ఎక్కడి నుంచి అని తెచ్చుకొని దాచిపెట్టుకోవడం కావచ్చు, బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు అనుకోండి అఫీషియల్గా. ఇప్పుడు మాల్దీవ్స్ దొరకపోవడం వల్ల అది 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే దీన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు? ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి కాపలా కాస్తారా? ఇది పెద్ద క్వశ్చన్. రెండోది, ఇల్లీగల్ ట్రేడ్ విపరీతంగా జరుగుద్ది. మూడోది, దీనిలో అక్రమార్కులు కూడా తయారవుతారు అనమాట. అన్నిటికన్నా మంచి కల్చర్ కూడా. చాలా మంది అబ్బాయిలు సిగరెట్ తాగడం అనేది ఒక ప్రైడ్ అనుకుంటారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆ ప్రైడ్ని మనసులో తీసేస్తారు? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్స్ అనమాట. ఎవరికాళ్ళు వాలంటరీగా సిగరెట్స్ మరియు టొబాకో ప్రోడక్ట్స్ని వదిలేయాలి కానీ ఫోర్స్ చేసి ఎన్ఫోర్స్ చేస్తే ఎంతవరకు మనసులు గెలవగలం?